హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. సక్కుబాయికి ఇంటికి వెళ్ళి తిరగాలి విసిరాడు. సక్కుబాయి అత్తగారితే దెబ్బలు తిన్నాడు. ఆవిడ కట్టేస్తే అవి సక్కుబాయి కథ కూడా మనకు వస్తుంది, రాబోయే దాంట్లో చెప్పుకుంటాం. ఆ ఇంట్లో అంట్లు తోమాడు, వంట చేశాడు, అన్నీ చేశాడు, చేయన్నట్టు లేదు సక్కుబాయి కోసం. అలాగే అనేక మంది భక్తులకి చేయవలసినటువంటి ఆ పనులన్నీ తనే చేసుకుంటూ వచ్చేవాడు. తప్పదు, భగవంతున్న తర్వాత ఈ బాధలని పడాల్సిందే. భక్తుడు ఎప్పుడు కూడా రాజే, భగవంతుడికి కూడా భక్తుడే రాజు. ఈ విషయం మనం మర్చిపోకూడదు. ఈయన హాయిగా ఈయనకేం పని లేదు, రామ రామ అంటూ రామనామ చేస్తే పాప ఈయన పనంతా రాముడు చేశాడు. అదే ఇక్కడ విశేషం. అది కబీర్ దాస్ యొక్క భక్తికి పరాకాష్ఠ. అలా చూస్తుండగా వస్త్రం, అద్భుతమైన వస్త్రం తయారైంది, మామూలు వస్త్రం కాదు. ఎవరు నేసిన వాడేవాడు? స్వయంగా సాక్షాత్ పరబ్రహ్మ రామచంద్రమూర్తి వచ్చి దోవతి నేసి వెళ్ళాడు. ఈయన మెల్లిగా అయిపోయింది, మగ్గం అయిపోయింది. ఈయన సమాధిలో బయటకు చూసుకున్నాడు, వస్త్రం తయారైంది. ఆహా, ఎంత గొప్ప వస్త్రం తయారు చేశాను అనుకున్నాడు. జాగ్రత్తగా ఆ మగ్గలను తీసేసి మడతలు పెట్టి తల్లికి చూపించాడు. అమ్మ ఇదిగోనమ్మా, ఈ వస్త్రం ఇలా నేసానని చెప్పాడు. సంతోషించింది తల్లి. ఆవిడకి తెలియదుగా ఏం జరిగిందో, ఈయనకి తెలియదు ఏం జరిగిందో. నేనే నేసాను అనుకున్నాడు ఈయన. అనుకుని సరే ఆవిడంది, నాయన బాగుంది, చాలా బాగుందా, ఇప్పటివరకు ఇలాంటి వస్త్రాన్ని నేను చూడలేదు, ఎంత అద్భుతంగా వచ్చింది, ఎంత గొప్ప నీకు ఈ పని మీద ఇంత గొప్ప పట్టు నీకు వచ్చింది, ఇంత నాణ్యమైన వస్త్రం, మహారాజులు కట్టుకునే వస్త్రం నేర్చావు నువ్వు, చాలా బాగుంది నాయన. దీన్ని వెళ్ళి పక్కూరు సంతలోకి వెళ్ళి అక్కడ అమ్ముకొని తీసుకొని రా, వస్తే ఆ డబ్బులు పెట్టి మనం ఇల్లు గడుస్తుంది. దీని మామూలు వస్త్రాల కంటే రెట్టింపు పైన మనకి దీనికి డబ్బులు వస్తాయి. దానివల్ల ఆ ధనాన్ని బట్టి హాయిగా మనం వారం 10 రోజులు గడిపేసుకోవచ్చు, వెళ్ళి చేసుకురా అంటుంది. సరేనమ్మా అంటాడు. ఈయన వెళ్తాడు. వెళ్ళి అక్కడ సంతలో ఈ కూర్చుంటాడు. ఒక చెట్టు కింద పెట్టి కూర్చుంటాడు. ఆయన అమ్ముదామని ఎవరు రారు, చూస్తారు. అయ్యో బాబు, ఇది మనం కొనగలమా? ఎక్కడ చక్రవర్తులు కట్టుకునేటువంటి వస్త్రం బాబు, దీని ధర మన వాళ్ళకి వెళ్ళిపోతూ ఉంటారు అందరూ. ఎందుకంటే నేసినవాడు చక్రవర్తి శ్రీరామచంద్రమూర్తి, కాబట్టి చక్రవర్తులు కట్టుకునేటువంటి వస్త్రం నేసాడు ఆయన. అది ఎవరు కట్టలేరు, మళ్ళీ భగవంతుడే కట్టాలి, ఇంకెవరు కట్టలేరు. అది దానికి వెల కట్టలేరు. ఇదే అక్కడ బాధ. అందరూ చూసి వెళ్ళిపోతూ ఉంటారు. ఏం చేయాలో అర్థం కాదు. పైసా రాలేదు, రోజంతా బాధపడ్డా పైసా రాలేదు. సరే ఏం చేద్దాం, తీరా డబ్బులు పట్టుకెళ్ళకపోతే తల్లి ఏమంటుందో అని భయపడిపోయి ఏం చేస్తాడంటే వెళ్ళిపోయి ఒక గుహ ఉంటే గుహలో కూర్చొని రామనామ జపం చేసుకుంటూ కూర్చుంటాడు. ఈ లోపుగా శ్రీరామచంద్రమూర్తి ఒక వృద్ధ బ్రాహ్మణ వేషంలో వస్తాడు. వచ్చి చలికి వణికిపోతూ, ఒంటి మీద సరైన గుడ్డలు ఉండవు, చలికి వణికిపోతూ ఉంటాడు. వచ్చి, నాయన చలికి వణికిపోతున్నాను, నాకేదైనా ఒక వస్త్రం అంతా ఇవ్వచ్చు కదా అంటాడు. దానికి కబీర్ దాసు మహదానంద పడిపోయి ఆ ఉన్న వస్త్రంలో సగం చింపేసి ఇది పట్టుబంచి ఇచ్చేస్తాడు. దాన్ని కట్టేసుకుని వెళ్ళిపోతాడు. అప్పుడు ఆలోచిస్తాడు రామచంద్రుడు, వీడిని ఇంకొంచెం పరీక్షిద్దామని చెప్పేసి ఏం చేస్తాడంటే ఈసారి మరొక వేషంలో వస్తాడు. వచ్చి, నాయన చలికి వణికిపోతున్నానయ్యా, ఆ వస్త్రం నాకు ఇవ్వచ్చు కదా అంటాడు. పట్టుబని ఈ వస్త్రం కూడా ఇచ్చేసాడు. ఇచ్చేసిన తర్వాత ఆయన వెళ్ళిపోయి అప్పుడు ఈయన భయపడతాడు. అవును, వస్త్రము పోయే, అడిగారు ఇచ్చేసి అయిపోయింది, ఇప్పుడు అమ్ముదాం అంటే వస్త్రం కూడా లేదు. వస్త్రం ఉన్నప్పుడు డబ్బులు రాలేదు, ఇప్పుడు అమ్ముదామన్నా వస్త్రం లేదు. సరే ఎవరో పాపం అవసరం ఉన్న వాళ్ళకి ఇచ్చాం, కానీ ఈ సంగతి మా అమ్మ ఒప్పుకోదుగా, కొడుతుందేమో అని భయపడిపోయి అన్నిటికీ రాముడే ఉన్నాళ్ళే అనుకొని ఆ గుహలో కూర్చొని హాయిగా తపస్సు చేసుకుంటూ రామ అనుకుంటూ కూర్చుంటాడు. ఈయన తినగా ఉండాలి కదే రామచంద్రమూర్తి. ఈయన ఏం చేస్తాడు, తిన్నగా ఎక్కడికి వెళ్తాడు, తల్లి దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి అక్కడ ఏం చెప్తాడంటే, అమ్మా నీ కొడుకు గొప్పని పంపించావమ్మా నువ్వు వ్యాపారానికి, ఏదో వస్త్రం వేసాడు కానీ అమ్మే తీరు వాడికి తెలియదు. తీరా అక్కడ వస్త్రం ఉంటే అది ఎవరికో దానం చేసాడు, నువ్వు కొడతావేమని భయపడిపోయి అక్కడ గుహలో కూర్చున్నాడు, కాంటే వీళ్ళు చూడని చెప్తాడు.
ఈ తల్లికి పట్టరాని కోపం వచ్చేస్తుంది. ఎందుకంటే ఎప్పుడు ఆవిడ చూడలేదు అంత అద్భుతమైనటువంటి వస్త్రాన్ని. ఎవరో చక్రవర్తులు కొనుగోలు చేసి కట్టుకోనేటువంటి అద్భుతమైన వస్త్రం కొడుకునేసాడు, ఆనందం ఉంది. కానీ అది ఎప్పుడైతే దానం చేశాడు అనగానే పట్టరాని కోపం, ఆక్రోశం, ఉక్రోషం, కోపం, బాధ అన్నీ వచ్చాయి. ఎందుకంటే అది గనక అమ్ముడే డబ్బులు వస్తే హాయిగా కొంతకాలం మరి తిరగ చూడు చూడక్కలే, మరో వస్త్రం వేసే వరకు హాయిగా గడిచిపోతుంది. అయితే కొడుకు చేతిలో ఉండేటువంటి ఆ వృత్తిలో ఉండే వృత్తి నాణ్యత ఆవిడకి అర్థమైపోయింది. ఇంత అద్భుతంగా నేయగలడు అని. ఇలాంటి నెలకు 4 వస్త్రాలు వేసుకుంటే చాలు, నెలంతా గడిచిపోతుంది హాయిగా అని ఆవిడ ఉద్దేశం. కానీ వీడు ఎప్పుడైతే దీన్ని దానం చేసాడో ముందు ఆవిడ పట్టాని కోపంతో ఒక కర్రోడు పట్టుకు బయలుదేరి నాడు వెళ్దా చూపించాడు. తిన్నగా తీసుకెళ్ళి అడుగు చూడు నీ కొడుకు లోపల దాక్కున్నాడు అని. ఏం చేస్తాడు నీ కొడుకు? ఇక ఎక్కడో సమాధి స్థితిలో రామనామతో చూడు ఆనందపడిపోతూ అంతర్ముఖుడు అయిపోయి అపారమైన ఆనందాన్ని అనిపించేస్తున్నాడు. ఈవిడ పిలిచింది, పలకలేదు. ఎన్నిసార్లు పిలిచినా పలకలేదు. కోపం పట్టలేక ఆ చేతిలో బెత్తం పెట్టి 2 తగిలించింది. చిత్రం ఏంటంటే ఆ దెబ్బలు ఈ పక్కన వచ్చిన వాడు తగులుతున్నాయి. అంటే రామచంద్రుడు తింటున్నాడు ఆ దెబ్బలన్నీ. ఎందుకంటే రామనామంలో ఉండిపోయాడు కదా. ఎంత అద్భుతం ఇది, నిజంగా మామూలుగా ఉండదు, అంత అద్భుతం ఇది. ఆయన ఎప్పుడైతే రామనామాన్ని సంపూర్ణంగా జపిస్తూ ధ్యానిస్తూ అందులో పూర్తిగా మమేకమైపోయిన ఆయనే రాముడైపోయాడు కబీర్ దాస్. కాబట్టి కొట్టిన ప్రతి దెబ్బ కూడా రాముడు తగులుతోంది, ఆయన తగలటాలి. అప్పుడు రాముడు అంటాడు, ఓహో ఇంతటి భక్తుడా వీడు అని. అమ్మ నువ్వు కాసేపు ఆగు, నీ కొడుకు సామాన్యుడు కాడని చెప్పి నేను ఎవరో చూడని చెప్పేసి సంపూర్ణమైన తన రూపంతో రామచంద్రమూర్తి హాయిగా ధనుర్బాణములు కోదండము పట్టుకొని సీత లక్ష్మణ ఆంజనేయ సహితుడే అక్కడ దర్శనమిస్తాడు. అప్పుడు కబీర్ దాస్కి మెడుకు వస్తుంది. అక్కడ చెప్తాడు, నాయన నీ భక్తి తత్పరత సామాన్యమైంది కాదయ్యా, నువ్వు కారణజన్ముడు, నువ్వు జన్మకు కారణం ఉంది, నువ్వు కారణజన్ముడు. కాబట్టి నేను అనుగ్రహిస్తున్నాను. ఇదే భక్తి పారవశ్యంతో ఉండడమే కాకుండా నువ్వు నిరంతరం కూడా నువ్వు ఎన్నో అద్భుతాలు చేస్తావు, నీ వల్ల ఎంతో లోకోపకారం జరుగుతుంది. కాబట్టి నేను ఎప్పుడు నేను వెన్నట్టు ఉంటాను, నీకేదో లోటుపాటు రాని కూడా నేను చూసుకుంటాను అని చెప్పేసేసి కబీర్ దాస్ని శ్రీరామచంద్రుడు ఆశీర్వదించి ఆయన ఆశ్చర్యపోతుంది తల్లి. అప్పుడు కొడుకుని పట్టుకొని కాగలించేసుకొని కళ్ళమ్మ నీళ్ళు పెట్టి ఏడుస్తుంది, నాయన నీలాంటి అద్భుత బాలుడు నాకు దొరికాడయా, నీ వల్ల నాకు రామదర్శనం జరిగింది. ఇవాళ నాకు శ్రీరామచంద్రమూర్తి స్వయంగా అమ్మవారితో ఆంజనేయ స్వామితో లక్ష్మణ స్వామితో దర్శనం ఇచ్చాడు, నాకు సంపూర్ణమైన దర్శనం జరిగింది. నాకు నీ వల్ల నీలాంటి కొడుకుని కన్నా నిన్ను తల్లి ఎవరో తెలియదు కానీ పెంచిన నేను మాత్రం ధన్యురాలయ్యా అని చెప్పేసి ఆవిడ చాలా ఆనందంతో హత్తుకుపోతుంది. సరే కబీర్ దాస్ గారు అక్కడి నుంచి వచ్చేసారు. ఈ విధంగా కబీర్ దాస్ గారు తన జీవనాన్ని కొనసాగిస్తూ ఉండగా వాళ్ళకు కుమారుడు జన్మిస్తాడు. ఆ కుమారుడికి కమాల్ దాస్ అని పేరు పెడతారు. ఈ పిల్లవాడు కూడా కబీర్ దాస్ వలె అపారమైనటువంటి భక్తి తత్పరత, మహాజ్ఞానమూర్తి. పసిపిల్లడిగా జన్మించి దగ్గర నుంచి ఆ భజన చేస్తూ ఉండేవాడు. ఆ విధంగా రామనామ ఆ అమృతాన్ని ఆస్వాదిస్తూ ఆ పిల్లవాడు కూడా పెరుగుతున్నాడు. ఇంతలో కబీర్ దాస్ గారికి ఒక ఆలోచన వచ్చింది. ఏమనంటే ఏ విధంగా అయినా సరే ఒక ఆచార్యుల వారి ముఖత శ్రీరామ తారకాన్ని పొందాలి. ఎందుకంటే తనకి సాక్షాత్తు స్వయంగా శ్రీరామచంద్రుడే ప్రత్యక్ష దర్శనమిచ్చి ఆలింగనం చేసుకున్నాడు. నీ వంటి భక్తుడు నేను చూడలేదయా అని చెప్పేసి ఆలింగనం చేసుకున్నాడు శ్రీరామచంద్రమూర్తి. అయినప్పటికీ ఆయన తృప్తి తీరలేదు. గురుముఖత ఉపదేశించబడినటువంటి మంత్రము అది వ్యర్థము అని ఆయన నమ్మకం. కానీ జన్మత ఆయన సిద్ధి పొందినటువంటి సిద్ధపురుషుడు అనే విషయం ఆయన మర్చిపోయాడు. రామనామ ఆయన జన్మించిందే రామనామంతో. అటువంటిది ఆయన ప్రత్యేకంగా రామతారకాన్ని ఉపదేశించవలసిన అవసరం లేదు. కానీ లౌకికమైనటువంటి వ్యవహారాన్ని ఆలోచించినట్లయితే గురుముఖత రానటువంటి మంత్రమునకు ఏ విధమైన ఫలితము ఉండదు. కాబట్టి గురుముఖత గనక మంత్రోపదేశం జరిగి
దాన్ని ఖచ్చితంగా గురువు చెప్పినట్టుగా అనుష్ఠించుతున్నట్లయితే మంత్రసిద్ధి కలుగుతుంది. తద్వారా ఆ మంత్రం యొక్క అధిష్టాన దేవత ప్రసన్నుడవుతాడు. ఈయనకేం అక్కర్లే, అప్పటికే రామచంద్రమూర్తి దర్శనం అయిపోయింది. అయినా సరే ఈయన మనసులో ఇంకా ఒక గురువు కావాలి, గురుముఖత నేను మంత్రోపదేశం తీసుకోవాలి, రామతారకాన్ని తీసుకోవాలి అనేటువంటి మనస్సులో అది ఆ బాధ ఆ కలిగిన వల్ల ఎవరున్నారు గురువు ఎవరున్నారు చెప్పి వెతుక్కుంటూ ఉంటే రామానందుల వారి పేరు వింటాడు. ఈయన వారణాసిలో రామానందుల వారి అనే మహానుభావుడు మన గతంలో చెప్పుకున్నాం. జ్ఞానదేవ చరిత్రలో జ్ఞానదేవుడి తండ్రి అయినటువంటి విఠోబా అనేటువంటి వాడు ఇంకా వారణాసి వెళ్ళి అక్కడ రామానందుల వారి ఆశ్రమానికి వెళ్ళి నాకు నా భార్య అనుమతి ఉంది అని అబద్ధవాడి సన్యాసం తీసుకున్న విషయాన్ని జ్ఞానదేవుల వారి చరిత్రలో చెప్పుకున్నాం. ఆ రామానందుల వారు ఈ రామానందుల వారు.